హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షబ్బు కిచెన్. నానమ్మ చేతి వంటకు స్వాగతం అండి. ఈరోజు నేను మీకు ఒక కప్పు పాలతో హెల్తీగా గోధుమ పిండితో చేసుకునే బిస్కెట్ స్నాక్ ఐటెం చూపించబోతున్నానండి. మీ పిల్లలు హాస్టల్లో ఉన్నారా? అయితే ఇలాగా చేసుకోండి, చేసి పంపించండి. 2 months వరకు పాడవకుండా ఉంటుంది. ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక కప్పు చల్లని పాలను వేసుకుంటున్నాను. అంటే ఇవి కాచి చల్లార్చినవి అయితే కాదు, మామూలుగా పచ్చిపాలు తీసుకున్నాను. కొంచెం చల్లగా ఉండాలి. ఒక 1/2 కప్పు పంచదారని యాడ్ చేస్తున్నాను. పంచదార మీకు కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు, 3/4 కప్పు వరకు. నేను 1/2 కప్పే యాడ్ చేస్తున్నాను. ఇది చాలా స్వీట్గా లేదు, నార్మల్గా ఉంటుంది, అందుకనేసి వేశాను. తర్వాత ఒక 2 టేబుల్ స్పూను వేయించి పెట్టుకున్న పల్లీల క్రష్ చేసి వేసుకున్నాను. ఇది యాలకుల పొడి. తర్వాత వచ్చేసి ఒక 1/2 కప్ అంతా బొంబి రవ్వని యాడ్ చేస్తున్నాను. లావు రవ్వ అయితే గనక ఒక 1/2 కప్పుని యాడ్ చేస్తున్నాను. అదే సన్నదైతే గనక 1 కప్పు దాకా వేసేసుకోవచ్చు. అలాగే దీనిలో నేను క్రష్ చేసి పెట్టుకున్న బాదం పప్పుని వేసుకుంటున్నాను. కావాలి అనుకుంటే జీడిపప్పుని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ అంతా శనగపిండిని కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా వేసుకోవడం వలన బిస్కెట్ అనేది కొంచెం గుల్లగా వస్తుంది, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసిన తర్వాత మనం దీనిలో ఒక 3 టేబుల్ స్పూన్ అంతా నెయ్యిని యాడ్ చేసుకుందాము. నెయ్యి ప్లేస్లో మీ దగ్గర నెయ్యి లేదు అనుకుంటే కనుక ఆయిల్ని యాడ్ చేసుకోవచ్చు. ఫ్లేవర్లెస్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇలాగా 3 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చక్కగా అంతా ఒకసారి కలిసేలాగా కలిపేసుకుందాము. దీనిలో ఒక 2 చిటికెళ్ళంతా మనము బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకుందాము. బేకింగ్ పౌడర్ కాదండి, వంట సోడానే యాడ్ చేస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే కనుక మైదాతో కూడా చేసుకోవచ్చు. నేను హెల్తీగా కావాలనేసి గోధుమ పిండితో చేస్తున్నాను. ఇప్పుడు మనము గోధుమ పిండిని కొంచెం కొంచెంగా యాడ్ చేసేసుకుందాము. కొంచెం వేసుకున్న తర్వాత మనం సాల్ట్ని యాడ్ చేసుకుందాం. ఎందుకంటే ముందుగానే వేస్తే పాలలో కదా మనం కలుపుతున్నది, అందుకనేసి సాల్ట్ కొంచెం ఇదంతా కలిసాక అప్పుడు మనం యాడ్ చేసుకుందాము. దీనిలో ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకుందాము. 1 కప్పు వరకు గోధుమ పిండిని వేసాను. ఇప్పుడు మిక్స్ అయింది కదా, ఒక చిటికెడంతా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేయడం వల్ల స్వీట్ టేస్ట్ అనేది బాగుంటుంది అనేసి ఒక చిటికెడు సాల్ట్ని యాడ్ చేశాను. అంతా ఒకసారి కలిసేలాగా కలిపేసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని కలిపేసుకుందాము. మీ రవ్వ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది ఫ్రెండ్స్. పంచదారని కరిగిపోకుండా చూసుకోండి, అలా క్రంచిగా తగులుతూ ఉంటే బాగుంటుంది టేస్ట్ అనేది. ఇలాగా ఇక స్పూన్తో మనకి పని లేదు, ఇక చేత్తోనే చేసేసుకుందాము. ఆ కొంచెం పిండిని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసి ఇక మనము చేతులకు పని చెప్తాము. అంతా చక్కగా కలిసేలాగా కలిపేసుకుందాము. ఈ పిండి మరి హార్డ్గా కాకుండా కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది. చక్కగా ఇప్పుడు లాస్ట్లో మిగిలిన పిండిని కూడా కలిపేసుకుందాము. కలిపేసుకున్న తర్వాత చాలా లూజ్గా ఉంటే కనుక ఒక 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని కానీ లేదంటే మైదా పిండిని కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను మైదాని వేశాను. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనేసి 2 కలిస్తే కొంచెం మైదాని యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసి పిండి అంతా చక్కగా కలిసేలాగా కలిపేసుకుందాము. ఒక్కొక్క బొంబాయి రవ్వ ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది, ఇదైతే కొంచెం అబ్జర్వ్ చేయలేదు, అందుకనేసి ఇంకొంచెం మైదా పిండిని వేసి నేను చక్కగా కలుపుతున్నాను. చక్కగా అంతా కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 15 minutes వరకు మనము పక్కన పెట్టేసుకుందాము. కొంచెం సాఫ్ట్గా ఉన్నా కానీ ఇలాగా పర్వాలేదు, ఎందుకంటే మనం బొంబాయి రవ్వ వేసాం కదా, అదే అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. కలిపేసి అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఒక 15 minutes అయిపోయింది. ఇప్పుడు ఒకసారి చూసుకుందాము. ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకుందాము. చక్కగా పిండి అనేది ఉబ్బిపోయి పర్ఫెక్ట్గా ఉందన్నమాట, నానిపోయి చక్కగా
ఇప్పుడు కొంచెం పిండి ముద్దని తీసుకుందాము. మనకి ఏ షేప్లో కావాలి అనుకుంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. ఈ పిండిని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. ఒక చపాతీ పీటను తీసుకొని దీన్ని చక్కగా కొంచెం మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా ఒత్తేసుకుందాము. కొంచెం ఎక్కువ తీసుకున్నా కూడా పర్వాలేదు. నేను దీన్ని ఇంకొక స్టైల్ కూడా చేద్దాం అనుకుంటున్నాను, లీఫ్ స్టైలు. అందుకనేసి కొంచెం ఒక 4 పెద్ద బిస్కెట్స్ని కట్ చేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే కనుక ఒకే షేప్లో కట్ చేసుకోండి. నేను కొంచెం డిఫరెంట్గా చేద్దామనేసి ఒక 3 టైప్స్ లాగా చేస్తున్నాను. కావాలి అనుకుంటే స్క్వేర్ టైప్లో అయినా చేసుకోవచ్చు. ఒక మూత తీసుకొని చక్కగా ఇలాగా కట్ చేసేసుకోవచ్చు. లేదు అనుకుంటే డైమండ్ షేప్లో అయినా చేసుకోవచ్చు. ఇక మీ ఇష్టం, ఎలా కావాలి అనుకుంటే అలా చేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము. చూశారు కదా, ఇంత లావుగా ఉంటే చాలు, సరిపోతుంది, ఎక్కువ అక్కర్లేదు. ఇప్పుడు ఇంకొంచెం పిండిని తీసుకొని ఇంకొంచెం నేను బాగా బారుగా వచ్చేలాగా రోల్ లాగా చేసుకుంటున్నాను. ఇది లీఫ్ స్టైల్ కట్ చేస్తున్నాను కదా, ఆ లీఫ్ స్టైల్ కావాలి అనుకుంటే కనుక దానికి ఎలాంటి అచ్చులు కూడా లేవు, అక్కర్లేదు. మనం చక్కగా ఈజీగా చేసేసుకుందాము. ఇలా అంతా రోల్ లాగా చేసేసుకోవాలి. కొంచెం కొంచెం మైదా పిండిని వేసుకుంటూ అంతా ఒకసారి ఈక్వల్గా వచ్చేలాగా రోల్ లాగా చేసేసుకుందాము. చేసుకొని ఇప్పుడు పైకి లాగా కొంచెం షేప్ వచ్చేలాగా చేసుకుందాము. చేసుకొని చక్కగా చాక్తో మనము కట్ చేసేసుకుందాము. ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ఇలా చేసుకొని చాక్తో కట్ చేసేసుకుంటే చక్కగా మనకు కావాల్సినంత షేప్ని చేసేసుకోవచ్చు. ఎంతో ఈజీగా ఎమ్మీగా పిల్లలకి హెల్తీగా ఇంట్లోనే చేసి పంపించండి. ఇలా కట్ చేసేసి చూసారు కదా, అలా షేప్ అంతా ఒకేసారి వచ్చేలాగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఒకటి నేను మీకు చూపిస్తాను, చూడండి. చక్కగా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. కిందకు వచ్చేటప్పటికి ఇలాగా వెడల్పుగా 2 వేళ్లతో నొక్కేసి పైకి వచ్చేటప్పుడు లీఫ్ స్టైల్లో చక్కగా చేసేసుకోవచ్చు. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు, పిల్లలకి నచ్చే విధంగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు వీటన్నింటినీ ఇలాగే చేసుకోవచ్చు. నేను కొంచెం గసాలని వేద్దాం అనుకుంటున్నాను. ఇంకొంచెం గసాలని వేసి చక్కగా, ఇందాక నేను వేయలేదు అందుకనేసి ఇప్పుడు వేస్తున్నాను. అంతా ఈ రోలు పట్టించేద్దాము. చక్కగా ఇలా చేసుకోవడం వలన గసాలు అనేవి రోలుకి చక్కగా పట్టేస్తుంది. గట్టిగా చేస్తే కనుక మనకి ఉబ్బిన పిండి అనేది గట్టిగా అయిపోతుంది. అందుకనేసి పైన చక్కగా ఇలా రోల్ చేసుకొని ఈక్వల్గా చేసుకోండి. చేసి అన్నీ నేను ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నాను. లీఫ్ షేపు ఎలాగైనా చేసుకోవచ్చులే అనేసి అన్నీ కట్ చేసేస్తున్నాను. చూసారు కదా, ఇలాగా చేసేసుకోండి. మీకు కావాల్సిన డిజైన్లో కట్ చేసుకోవచ్చు. రౌండ్గా చేసుకోవచ్చు, ఫ్లాట్గా చేసుకోవచ్చు, అలాగే ఇలా లీఫ్ స్టైల్లో చేసుకోవచ్చు, డైమండ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని డిజైన్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను, చూడండి. చక్కగా మధ్యలో అలాగా చాక్తో పెట్టేసి ఇప్పుడు ఇలాగా చేసుకోవడమే, అంతే. ఎంతో సింపుల్గా, ఎలాంటి అచ్చులు కూడా లేకోకుండా లీఫ్ వచ్చేసింది. చూసారు కదా, ఇంతే ఫ్రెండ్స్. ఇలా చేసేసుకోవడమే అన్నీ. ఇంకోటి కూడా చూపిస్తున్నాను, చూడండి ఎంత బాగుందో. కరెక్ట్గా అలాగే వచ్చాయి కదా. కొన్ని అయితే నేను రౌండ్గా చేసుకున్నాను, కొన్ని అయితే లీవ్స్ లాగా చేసుకున్నాను. ఇక లేట్ చేయకుండా మనము, చూసారు కదా, 2 కప్పుల గోధుమ పిండికి ఎన్ని బిస్కెట్స్ వచ్చాయో. మనకి ఇష్టం వచ్చిన షేప్స్లో చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసేసుకుంటున్నాను కదా, ఒక్కొక్కటి వేసేసుకుందాము.
ఆయిల్ మరీ బాగా పొగలు వచ్చేలాగా వేడి చేయమాకండి. జస్ట్ ఇలా వేయంగానే బుడగలు వచ్చేలాగా చూసుకోండి. చక్కగా అన్ని దీనిలో ఎన్ని పడతాయో అన్ని వేసుకుందాము. ఓవర్గా కూడా వేయమాకండి, పట్టినంత మాత్రమే వేయండి. అలాగే వేయంగానే దీన్ని కలపమాకండి, అలా వదిలేసేయండి. ఎందుకంటే సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇదే కొంచెం కలర్ వచ్చాక దీనంతటికి అదే పైకి వస్తుంది. అప్పుడు దాకా మనం దాన్ని కలపకుండా వదిలేద్దాము. చిన్నపిల్లలు రమ్మంటే రారు కదా, మారం చేస్తారు. మనం వదిలేస్తే వాళ్ళే వచ్చేస్తారు కదా, అలాగా వదిలేద్దాం దీన్ని. చక్కగా ఇలాగా చూస్తున్నారు కదా, వచ్చేస్తున్నాయి ఒక్కొక్కటి. వచ్చేసిన తర్వాత కొంచెం లైట్గా గోల్డ్ కలర్ అనేది వస్తుంది. అప్పుడు మనము టర్న్ చేసుకుందాము. ఇప్పుడు కొంచెం మంటని చాలా మీడియం, అంటే మరీ మీడియం కూడా కాదు, కొంచెం అడ్జస్ట్ చేసుకుందాము. లైట్గా, మరీ సిమ్ కాకుండా కొంచెం లైట్గా చేసుకుందాము. ఇప్పుడు అన్నీ పైకి వచ్చేస్తున్నాయి కదా, వచ్చేసిన తర్వాత అప్పుడు మనము స్లోగా టర్న్ చేసుకుందాము. చూసారు కదా ఎంత ఫాస్ట్గా అయ్యే వస్తున్నాయో. ఒకేసారి మంటని హైలో పెట్టేసుకుంటే కనుక సరిగ్గా వేగమన్నమాట, లోపల పచ్చిగా ఉండిపోతాయి. ఇప్పుడు మనం చూసారు కదా, స్లోగా టర్న్ చేసుకుందాము. టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు మనం మంటని మరీ సిమ్గా కాకుండా కొంచెం పెంచుదాము, మీడియంకి అలాగే సిమ్కి మధ్యలో పెడదాము. లో టు మీడియం అడ్జస్ట్ చేసుకోమన్నాను అనేసి టైం చాలా పడుతుంది అని అనుకోమాకండి, తొందరగానే వేగిపోతాయి. ఒక 5 మినిట్స్లోనే. చూసారు కదా చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా టేస్టీగా కనిపిస్తుందో, యమ్మీగా. ఇంతే ఫ్రెండ్స్, అన్నీ ఒక్కొక్కటి మనము తీసేసుకుందాము. మరి ఇంకొంచెం కలర్ రావాలి అని పెట్టమాకండి, కొంచెం ఇలాగ వచ్చేస్తే చాలు, తీసేసుకుందాము. బయటకు తీసాక ఇంకొంచెం కలర్ వచ్చేస్తుంది. ఇప్పుడు వేడి మీద ఇది సాఫ్ట్గానే ఉంటాయి, చల్లారే కొద్దీ కొంచెం క్రిస్పీనెస్ కుల్లగా అప్పుడు వస్తాయి. ఎంతో హెల్తీగా ఉండే బిస్కెట్స్ తయారైపోయినాయి గోధుమ పిండితో. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.